మతము అనేది ఒక నల్ల మందు లాంటిది, ఒక మత్తు మందు లాంటిది. ఎవరికైతే మతము అనే పిచ్చి పడుతుందో వాడు ఉద్యోగం మర్చిపోతాడు, వాడు వ్యాపారం మర్చిపోతాడు, వాడు కుటుంబాన్ని మర్చిపోతాడు, సొసైటీలో ఏం జరుగుతుందో వాడు మర్చిపోతాడు, రాజకీయ నాయకులు ఏం చెప్తా ఉన్నారో వారి యొక్క ప్రామిసెస్ మర్చిపోతాడు. మతము అనే పిచ్చి ఎవరికైతే పడుతుందో వాడు ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక జెండా కట్టుకునో, లేకపోతే బైబిల్ పట్టుకునో, లేకపోతే టోపీ పెట్టుకునో దాడులు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే రిలీజియన్ ఈజ్ అన్ ఒపియం ఆఫ్ పీపుల్ అంటాడు కార్ల్ మార్క్స్. రిలీజియన్ అనేది, మతం అనేది ఒక మత్తు తప్ప. మనము మార్గాన్ని ఒకవేళ మార్చుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా వారి వారి మార్గాలను వారు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మతం అనేది లేదంటారు మీరు కంప్లీట్? నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మతము అనేది లేనే లేదు. మానవుడు తన యొక్క రాజకీయాన్ని నడిపించడానికి, మానవుడు తను డబ్బు సంపాదించుకోవడానికి, కొంతమంది జ్ఞానులుగా కనబడేటువంటి వారు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క గోత్రాన్ని, వారి యొక్క ఇంటి పేరుని, వారి యొక్క ఏరియాని పెంచుకోవడానికి వారు మతం అనే పదం ఉపయోగించారు. మీ వే ఆఫ్ స్లాంగ్లోనే మతం అనండి, లేదంటే ఆలోచనలు మార్చుకోవడం అనండి. ఒక దేవుడి గురించి మీరు ఒక మీటింగ్ పెట్టి సువార్త ప్రకటిస్తున్నారు అని అంటే ఏంటి దాని అర్థం? దాని ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు? దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనం చెప్పాలనేది మా సందేశం. అరే మీ దేవుడు గొప్పవాడని పర్టికులర్గా మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. దేవుని గొప్పతనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎట్లా చెప్తారు? దేవుని యొక్క గొప్పతనము చెప్పుట ద్వారా ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము ప్రకటించగలుగుతున్నాం. తద్వారా మానవుణ్ణి తప్పుడు మార్గంలో నుంచి సరైన మార్గంలో మనం పెట్టగలుగుతున్నాం. తప్పుడు మార్గంలో అంటే ఎవరైతే క్రిస్టియానిటీ పుచ్చుకుంటారో వాళ్ళే సరైన మార్గంలో ఉన్నారు, ఇతర వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు అన్నట్ట మీ ఆలోచన ఎట్లా? ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా త్రాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, దేవుని 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి అని చెప్తూ ఉంటాడు. తద్వారా మానవుడు తన యొక్క చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గానికి వస్తాడు. అంటే ఇప్పుడు నేను క్రైస్తవ్యం పుచ్చుకోవాలనుకోండి, నేను గతంలో ఒక పచ్చి తాగుబోతును, లేదంటే పచ్చి చేయరాని పనులు అన్నీ చేసి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్న పలంగా బైబిల్ పుచ్చుకుంటే లేదంటే సువార్త చేసుకుంటే ఎట్లా నేను పరిశుద్ధుని అయిపోతానా? ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు. ఎట్లా? కర్మ సిద్ధాంతంలో నువ్వు పాపాలు చేస్తున్నావు కనుక ఆ పాపాలకి నువ్వు పుణ్యాలు చేస్తే ఈ పాపాలు కొట్టివేయబడుతున్నాయి అని చెప్తా ఉంది. మీకు అది సరైనదిగా అనిపిస్తుంది, కానీ దేవుడు పాపాలు క్షమిస్తాడంటే మీరు అంగీకరించలేకపోతున్నారు. మేము అంటాం కదా, మానవుడు తప్పులు చేసేసి ఒప్పులు చేస్తే ఆ పాపాలు కొట్టివేయబడవు. ఖచ్చితంగా మానవుడు ఆయన పాపాలు చేశాడు కనుక దేవుని దగ్గరికి వస్తే అతడు పరిశుద్ధంగా మార్చబడతాడు. ఎట్లా అవుతాడు అంటున్నా? అంటే మీ దేవుడు పాపులను కూడా రక్షిస్తాడు అన్నట్టు. ఖచ్చితంగా ఆయన ఉన్నదే పాపులను రక్షించడానికి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు కదా, ఆయన దుష్టులను మాత్రమే కాదు, శిష్టులను మాత్రమే కాదు, దుష్టులను కూడా రక్షించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పాపాలను రక్షించిన వాడు దేవుడు ఎట్లయితాడు మీ కాన్సెప్ట్లో? ఒక మనిషిగా మీరు మంచి చేస్తే నేను పొగుడుతాను, చెడు చేస్తే నేను తిడతాను. దేవుడు కూడా అదే రీతిగా ఉంటే మానవుడికి దేవునికి అలాంటి వ్యత్యాసం లేదు. ఒక ఆయన అంటాడు కదా, మీ దేవుడు పదే పదే మీరు పాపులు అని అంటూ ఉంటాడు. మీ దేవుడు పాపులు అని అంటూ ఉంటాడు, మీరు పాపులు అంటాడు. వినండి బ్రదర్ జాగ్రత్తగా, మానవుడు పాపాత్ముడే, దేవుడు పాపాత్ముడే. దేవునికి మానవుడికి తేడా ఏం లేదు. మానవుడు పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడే. దేవుడికి మానవుడికి తేడా ఏం లేదు. దేవుణ్ణి మానవుడు అందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక, మానవుడు పాపాత్ముడు, దేవుడు పరిశుద్ధుడు. ఫిజిక్స్లో 2 పదాలు ఉంటాయి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. వీఆర్ ఫైనైట్ బీయింగ్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బీయింగ్. మనము పాపములో నిండిన వారము, దేవుడు అనంతమైన వాడు, దేవుడు పరిశుద్ధుడు. గనుక దేవునిలో పరిశుద్ధత ఉంది, మానవుడిలో పాపం ఉంది. ఈ మానవుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తాడో ఈ మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతడు కూడా పరిశుద్ధుడిగా మార్చబడతాడు అని చెప్పి మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నారనిపిస్తుంది నాకు. నేనేమంటానంటే మీరే ఇంకా భ్రమలో ఉన్నారేమో అంటాను నేను. ఎట్లా అంటున్నారు? దేవుణ్ణి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా భ్రమలో ఉన్నారు. అంటే బైబిల్ని చదవకుంటే దేవుడిని అర్థం చేసుకున్నట్టేనా? బైబిల్ని చదివితేనే దేవుడు అర్థమవుతాడని నేను చెప్పను. అంటే మీ ఉద్దేశంలో దేవుడు అంటే వేదాలు కూడా చెప్తున్నాయి. యజుర్వేదము 32:3 నా తస్య ప్రతిమాస్తి, నాకు ఎలాంటి ప్రతిమ కూడా లేదు. శ్వేతస్వతర ఉపనిషత్తు 4:12 నా తస్య ప్రతిమ ఆస్తి అనేటువంటి మాటను మనం చూస్తుంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడే 7:20 ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎవరైతే ఈ లోక జ్ఞానము చేత నింపబడతారో వారు దేవుణ్ణి పూజించడం మానేసి మెటీరియలిస్టిక్ అంటే ఈ లోక సంబంధమైన వాటి వెనకాల పరిగెడతారు అని అంటాడు. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో ప్రతి మత గ్రంథం కూడా చెప్తుంది, ఖురాన్ కూడా అంటూ ఉంది, దేవుణ్ణి నమ్మలేనివాడు అజ్ఞాని అని చెప్తుంది ఖురాన్. కనుక
మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇందాక మంచి టాపిక్ మనం డైవర్ట్ అయినామండి. ఏది విగ్రహారాధన చేయొచ్చా అనేది, దాని మీద ఇంకా మీరు క్లారిటీ ఇవ్వలే. అసలు బైబిల్లో విగ్రహారాధన చేయాలా, చేయొచ్చా, చేస్తున్న వారు ఎవరు, నిజంగా చేయొచ్చా చేయలేదా, దీనికి స్కోప్ ఉందా ఇట్లా? బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేనే లేదు. దేవుడు చాలా ఖచ్చితంగా విగ్రహారాధనని ఆయన ఖండించాడు. విగ్రహారాధన ఏమాత్రము కూడా ఆయన అంగీకరించట్లే. సో బైబిల్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు ఒకవేళ బైబిల్ చదివినట్లయితే వారికి స్పష్టంగా తెలుసు విగ్రహారాధన చేయకూడదు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ అంతా కూడా దేవుణ్ణే మొక్కుతున్నారు కదా, విగ్రహారాధన చేస్తున్నారు. ఆత్మయున్న దేవుణ్ణి పూజించేవారు ఉన్నారు, సృష్టిని పూజించేవారు కూడా ఉన్నారు. అందుకే ఇందాక నేను చెప్పాను మోనోథీజం అండ్ పాలిథీజం, ఏకదేవుని ఆరాధికులు, బహుదేవత ఆరాధికులు. ఈరోజు క్రిస్టియన్స్గా వచ్చినంత మాత్రాన అందరూ పరలోకం వెళ్ళిపోతారని అక్కడ బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. ప్రభు అంటాడు కదా, ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని అంటాడు ఆయన. బైబిల్లో విగ్రహ ఆరాధన చేయడానికి లేదు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ బయట అయితే విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మా హైందత్వంలో ఎట్లుంటుందంటే, పొద్దున్న లేస్తే శ్లోకాలు అవి ఇవి పాటల రూపంలో ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది. ఏది మన గాయత్రి మంత్రం అని చెప్పి ఇతర దేవుళ్ళ పాటలు వస్తుంటాయి. సేమ్ యాజ్ యూజువల్గా క్రిస్టియానిటీలో కూడా ఎట్లా అంటే, మాకు శ్రీనివాస గోవింద అనే ఒక పాట వచ్చింది అనుకో, దాన్ని కన్వర్టెడ్ ఎట్లా వస్తుంది ఇప్పుడు, ఏసయ్య గోవింద అంటే ఈ రకమైన స్లాంగ్స్ తోటి పాటలు రావడం, లేదంటే చర్చిల ముందు కోళ్ళను కోయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఏందన్నట్టు ఇది. మీరు మరలా రోమన్ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ టాపిక్లోకి మనం వచ్చాం కనుక ఎక్కువగా ఇది జరిగించేది రోమన్ క్యాథలిక్స్ జరిగిస్తారు. అలాగని ప్రొటెస్టెంట్లు జరిగించట్లేదు, అసలు లేరు అని నేను చెప్పట్లేదు. వాళ్ళకి బైబిల్ మీద అవగాహన లేక, బైబిల్లో ఉన్న దేవుని గురించి అవగాహన లేక అలాంటి ఆ యొక్క ఆచారాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మోస్ట్ ఆఫ్ 98% అట్లే ఉన్నా అని చెప్తాను నేను. యాక్సెప్ట్ చేస్తారా? అలాంటి స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా ఇవ్వలేం. ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి మనం ఏమీ సెన్సెక్స్ తీసుకోలేదు. ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి మనం డోర్ టు డోర్ వెళ్ళి నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు అని మనం అడగలేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళి వారు ఆరాధిస్తున్నప్పుడు ఫోటోలు వీడియోలు కూడా మన దగ్గర లేవు. కాబట్టి నేనేమంటానంటే, అంటే బైబిల్ మీద అవగాహన లేని వ్యక్తులు కూడా క్రిస్టియానిటీలో చేరొచ్చు. అయితే ఇప్పుడు ఇందాక మీరే అన్నారు కదా, చాలా మందికి తెలియదు, అవగాహన లేక చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని నమ్మాలంటే బైబిల్ అంతా చదివి క్రైస్తవ్యంలోకి రావాలని అదేమి రూల్ ఏమి లేదు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే క్రిస్టియానిటీలోకి రావచ్చు. అనంతరము బైబిల్ని చదవడం అనేది చాలా మంచిది. అంటే బైబిల్ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ఏం చెప్తాడు? బైబిల్ అనేక అంశాలు చెప్తూ ఉంటుంది. ఒక అంశాన్ని మనము కోట్ చేసి మనం మాట్లాడడానికి బైబిల్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 1100 పైచిలుకు ఆ యొక్క అధ్యాయాలు ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా బైబిల్ ఇది చెప్తుంది అని ఒక స్టేట్మెంట్లో నేను యాజ్ ఎ పాస్టర్గా మీరు అనేకమైన సభలు, సమావేశాలకు, మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ చాలా మంది జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు కూడా మీరు కొంతవరకు వింటారు కావచ్చు. మీకు వింటారా? ఏమన్నా చిన్న సమస్యలతో మీ దగ్గరికి వస్తారా? ఖచ్చితంగా దైవజనులు, భక్తులు వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం మీరు ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో తీర్చే సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుస్తాం. ఎట్లా ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి అవతల వ్యక్తుల సమస్యలు ఎట్లా తీర్చగలుగుతాడు? ఎక్కువ మంది వారు తెలియకుండా మాట్లాడేటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, పాస్టర్లు అంటే నెత్తి మీద చెయ్యేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆమెన్ అంటారు, వెళ్ళిపో అయిపోయిందని అనుకుంటారు. కానీ కొంతమంది సేవకులు, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే, ఎవరైనా మెడికల్గా వారు దెబ్బతిన్నట్లయితే, ఎవరైనా ఒకవేళ ఆరోగ్యపరంగా వారు దెబ్బతిన్నట్లయితే, వారికి ఏదైనా చిన్న హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఆర్థికంగా అలాంటి హెల్ప్లు చేస్తూ ఉంటాం. ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే అలాంటి వారికి ఫీజులు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో మాకున్న దాంట్లో హెల్ప్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. కేవలము నేను ఒక్కడనే కాదు, చాలా మంది హెల్ప్ చేసేవారు. పాస్టర్లు అంటే హెల్ప్ చేస్తారా? అందరూ అని నేను చెప్పట్లేదు, మరలా మనము అందరికీ ఆపాదించడానికి లేదు, కొందరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కానీ ఎక్కువ మోతాదులో పాస్టర్లు అని అంటే అవతల వ్యక్తుల ఉన్న జీతాన్ని కాస్త దశమ భాగాల రూపంలో తీసుకుని పీడించే వ్యక్తులే, లేదంటే ఎంతసేపు ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నించే వాళ్ళే అని చెప్తుంటారు కదా. దశమ భాగము అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి అంశం. అది యాకోబు అనేటువంటి ఆ యొక్క సంతానం నుంచి ఈ యొక్క దశమ భాగం అనే అంశం ప్రారంభమవుతుంది. వాస్తవానికి అబ్రహాం అనే ఆయన మెల్కీజెదెక్ అనే ఆయనకి దశమ భాగం ఇస్తాడు. అక్కడి నుంచి మనం దశమ భాగం చూడొచ్చు. కానీ యాకోబు అనే ఆయనకి 12 మంది బిడ్డలు ఉంటారు. వారిని 12 గోత్రాలుగా మేము చూస్తూ ఉంటాం. అందులో ఒక గోత్రము లేవి గోత్రము. ఈ లేవి గోత్రానికి ఎలాంటి స్వాస్థ్యం అంటే తెలుసు కదా, ఆస్తి వారికి ఇవ్వలే, ఆస్తిలో భాగం ఇవ్వలే. ఎందుకో తెలుసా, దేవుని మీద ఆధారపడేటువంటి ఈ యాజకుడు, దేవుని సేవ చేసుకునే ఈ యొక్క సేవకుడు ఎవరి డబ్బు పైన ఆశించకూడదు,
రెండోదిగా అతనికి ఆస్తుపాస్తులు ఏవి కూడా ఉండకూడదు, అతను కేవలం దేవునిపైన ఆధారపడాలి అని చెప్పి దేవుడు అతనికి స్వాస్థ్యం ఇవ్వద్దు అని చెప్పాడు. అయితే మరి అతను బ్రతకడానికి పోషణ కావాలి కదా, సో అప్పుడు దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు. ఈ 11 మంది ఆస్తి తీసుకున్నారు కనుక ఈ 11 మంది ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో దశమ భాగము వారు చెల్లించాల్సిందే. ఈ దశమ భాగం ద్వారా, ఈ దశమ భాగం తీసుకున్నట్టు ద్వారా ఈ లేవీయుడు కూడా ఈ 11 మందితో సమానం అయిపోతాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, ఆ 11 మందితో పాటు ఈ 12వ వాడిని కూడా ఆయన సమానం చేస్తాడు. అయితే ఈ దశమ భాగంలో మీరు అడిగినటువంటి టాపిక్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దశమ భాగం ఏర్పాటు చేసింది కేవలము లేవీడు తినేయడానికి మాత్రమే కాదు, ఆ దశమ భాగాన్ని దాయాలి. ఆ దశమ భాగము దాచినప్పుడు, ఆ దశమ భాగం దాచినప్పుడు అనేక అంశాలు ఇందులో వస్తూ ఉంటాయి. ఒకటి, దేవుని యొక్క యాజకుడు ఒక పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెడతాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన ఏదైనా పాపం చేస్తే అక్కడే ఆయన చనిపోతాడు. ఇప్పుడు యాజకుడు చనిపోయిన వెంటనే తన ఫ్యామిలీ, తన బిడ్డలు రోడ్డు మీద పడిపోవాలి. అలా పడిపోకుండా ఉండి నిమిత్తము ఆ దశమ భాగం ఏదైతే దాచిపెట్టబడిందో ఈ యొక్క యాజకుడు కుటుంబానికి దాన్ని ఇచ్చి, అమ్మ మీరు చక్కగా ఏదైనా కొనుక్కుని మీరు సెటిల్ అవ్వండి అని ఆ యొక్క మిగతా యాజకులు ఈ యొక్క ధనాన్ని ఇస్తారు. రెండోదిగా, దశమ భాగం తీసుకున్న ఏ యాజకుడు కూడా ఆస్తులు కొనుక్కోవడానికి, పొలాలు స్థలాలు కొనుక్కోవడానికి వీల్లేదు. దశమ భాగం తీసుకున్న యాజకుడు అతను వినియోగించుకున్నంత వినియోగించుకుని మందిరం యొక్క డెవలప్మెంట్కి ఆ యొక్క దశమ భాగాన్ని వాడాలి. బయట భిక్షాటం చేసుకునేవారు ఉంటారు. ఆనాటి కాలంలో ఎవరికైతే రోగాలు ఉన్నాయో, లెపర్సీ, మచ్చలు, పొడలు ఇలాంటి వారు ఉన్నారో వారు ఆలయం లోపలికి రానిచ్చేవారు కాదు, ఊరిలో అందరితో నివసించడానికి అంగీకరించేవారు కాదు. అలాంటి సమయంలో ఆ యొక్క షెల్టర్ లేని వారికి షెల్టర్ కల్పించే బాధ్యత ఈ దశమ భాగందే. వారికి అనారోగ్యం వస్తే వైద్యం చేయించాల్సిన బాధ్యత ఈ దశమ భాగందే. ఎవరైనా ఒక అనాథ చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టాల్సిన బాధ్యత యాజకుడిదే, ఆ దశమ భాగం. ఈ రోజు ఆ రకంగా ఎంతమంది చేస్తున్నారు? ప్రాక్టికల్గా మాట్లాడండి. గతంలో జరిగిన చరిత్రని ఆధారంగా పెట్టుకొని ఇప్పుడు కూడా అట్లా ఉందంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. దశమ భాగం అనే రూపంలో తీసుకున్న ఆర్థిక వనరులంతా కూడా ఎంతమంది మీరు చెప్పిన రకంగా వాడుతున్నారంటే, ఈరోజు దశమ భాగం అనేది నూతన నిబంధనలు లేదు. దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉంది. నూతన నిబంధనలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. అంటే ఎవరు ఇష్టము కొలది, ఎవరు ఎంత ఇవ్వగలిగితే స్వతహాగా మనము ఆ యొక్క దశమ భాగం చెల్లించవచ్చు. 10% ఇవ్వాలని లేదు, 20% ఇవ్వాలని లేదు. మీరు కోల్గేట్ అనే ఆ యొక్క పేస్ట్ గురించి అందరికీ కూడా తెలుసు. విలియం కోల్గేట్ ఆయన పేరు. ఆయన కుటుంబం ఈరోజు 90% దశమ భాగం ఇస్తున్నారు. ఈరోజు నూతన నిబంధన వచ్చేసరికి ఇంతే దశమ భాగం ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఎవరు స్వేచ్ఛ కొలది వారు దశమ భాగం ఇవ్వచ్చు. ఆ దశమ భాగాన్ని సేవకుడు తన యొక్క, కానీ దశమ భాగం అనేది ఇవ్వడం మ్యాండేటరీ అనేటట్టు ఇప్పుడు ఉంది కదా, దాన్ని ఎట్లా చెప్తారు మీరు? దశమ భాగము మ్యాండేటరీ అనేది అది పాత నిబంధన వరకు మాత్రమే. నూతన నిబంధన వచ్చేసరికి దశమ భాగం మ్యాండేటరీ ఇప్పటికి కంటిన్యూ అవుతుందండి. అది ఆ రకమైన పరిస్థితులు ఇప్పటికి ఉన్నాయి. మీరు ఎందుకు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు? నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రాక్టికల్ ఏం జరుగుతుందో చెప్తే. నేను ప్రయత్నం చేయట్లేదు. దశమ భాగం ఇవ్వాలి అని డిమాండ్ చేసేటువంటి సేవకులు బహుశా ఉండొచ్చు. కొంతమంది పాస్టర్లు దేవుళ్ళ పేర్లు చెప్పి ఆర్థికంగా బలపడడానికి, ఆర్థికంగా వనరులు సంపాదించుకోవడానికి భక్తుల్ని పీడించుకొని తింటున్నారు. అంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? యాజ్ ఏ పాస్టర్గా చెప్పండి. నేను కొంతమంది జ్యోతిష్యులు వారు బ్లాక్ మెయిల్ చేసి ఇది జరిగిపోతుంది మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేను మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేనేమంటున్నా, పాస్టర్లు దశమ భాగాల రూపంలో ఆర్థికంగా బలపడడానికే ఉపయోగిస్తున్నారు, భక్తుల పేర్లను వాళ్ళని పీడిస్తున్నారు అని చెప్తారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, చేయాలంటే మీరు మళ్ళీ మీ జాతకం చెప్తారు, చిలక జ్యోతిష్యం చెప్పేటోడు ఆడు అది కాదు. నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? నేను చెప్పాలనుకుంటున్న అంశము, ప్రతి దాంట్లో మోసగాడు ఉంటాడు. ఇఫ్ దెర్ ఈజ్ వైట్ దెర్ షుడ్ బి బ్లాక్. తెలుపు ఉంటే నలుపు ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది, చీకటి ఉంటే వెలుగు ఉంటుంది. అలాగే మంచివారు ఉన్న చోట ఖచ్చితంగా చెడ్డవారు. అరే మీరే ఇందాక అన్నారు కదా, మేము ప్రతి వారం మీటింగ్లు పెట్టి మా దేవుని యొక్క గొప్పతనం చెప్తామని చెప్తారు. అంటే ఏంది దేవుని యొక్క గొప్పతనం? అంటే ఇదేనా? దేవుని పేరు వాడుకొని ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేదేనా మీరు చెప్పే గొప్పతనం? దశమ భాగం మీరు ప్రతిదీ ఉదాహరణలు చెప్తుంటే మీ గ్రంథంలో గట్ల లేదా అని చెప్తున్నారు. అట్లా కాదు. గ్రంథంలో ఉన్నదా లేదా, హైందత్వంలో ఉన్నదా లేదా పక్కన పెడితే బైబిల్ గురించే నేను మాట్లాడుతున్నా. దీన్ని నేను చెప్పేవన్నీ యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? మీరు కేవలము మీరు బైబిల్ గురించే మాట్లాడుతున్నాను అంటున్నారు కనుక మరి నేను కూడా సొసైటీలో జరిగేవి ఖచ్చితంగా చెప్పాల్సిందే.
ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్స్. మీరు బైబిల్నే టార్గెట్ చేసి మాట్లాడతాను అనేది కరెక్ట్. బైబిల్ టార్గెట్ కాదు ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్స్, మతాల గురించి నేను అంటే మాట్లాడతాను. మీలాంటి పాస్టర్లు ఏమంటారు అంటే రామాయణం కంటే, మహాభారతం కంటే, ఖురాన్ కంటే బైబిల్ చాలా గొప్పది, బైబిల్ చాలా పరిశుద్ధమైంది, బైబిల్ చాలా సనాతనమైంది అని చెప్తుంటారు. అంటే వాళ్ళతో కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి కదా, కానీ బైబిల్ని నమ్ముకొని ఇలా కూడా జరుగుతుందని నేను చెప్తున్నా. దట్స్ ఇట్. బైబిల్ని నమ్ముకుని లేదా దేవుని పేరు చెప్పి మోసగాళ్ళు ఇప్పటి నుంచే కాదు బ్రదర్, అది ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది. సృష్టి ప్రారంభం నుంచి కూడా మంచి ప్రవక్తలు ఉన్నారు, చెడ్డ ప్రవక్తలు ఉన్నారు. రైట్. మంచి నేను సేవకులు ఇదే ఉన్నారు, అడుగుతున్నా. చెడ్డ సేవకులు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరిని పాస్టర్గా నమ్మాలి ప్రజలు, ఎవరిని పాస్టర్గా అంగీకరించాలి, ఎవరిని దైవజనులుగా మీరు చూడాలి, లేదంటే ఎవరు నిజమైన భక్తులుగా మీరు అంగీకరించాలి? వెరీ సింపుల్గా అతని యొక్క లైఫ్ స్టైల్ చెప్తుంది అతను నిజమైన పాస్టరా లేకపోతే అబద్ధికుడా అనేది అతని లైఫ్ స్టైల్ చెప్తుంది. కానీ రహస్యంలో చేసే పాపాలు ఎవ్వరము కూడా కనిపెట్టలేం. ఈరోజు పాస్టర్లో మంచి ఉందా లేదా, లేకపోతే ఆ వ్యక్తిలో మంచి ఉందా లేదా అని మనం చూసే కంటే ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే కనుక నన్ను చూడండి, నా మార్గంలో నడవండి అని చెప్తా ఉన్నాడు ప్రభు. మనం మనుషులను చూసి మోసపోయే కంటే ప్రభువును చూద్దాం, ప్రభు వైపు నడుద్దాం. తద్వారా మంచి సొసైటీని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంటే కేవలం దేవుడిని నమ్మాలంటారు మీరు? ఎస్, ఖచ్చితంగా. మీలాంటి పాస్టర్లు, ఫాదర్లు వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. మాలాంటి పాస్టర్లను మాత్రమే కాదు, అసలు ఏ మనిషిని కూడా నమ్మొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కారణం ఏంటంటే మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో కూడా మోసం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా చెడు కూడా ఉంటుంది. పాస్టర్ మంచివాడు, పూజారి చెడ్డవాడు, ముల్లా చెడ్డవాడు, పాస్టర్ ఒక్కడే మంచివాడు అనేది నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మంచి చెడులు అనేవి ప్రతి చోట కూడా ఉన్నాయి.